ఈ కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అవునన్నా. ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సిఎన్బి చంద్రబాబు నాయుడు. సో మీ ఫస్ట్ ఓట్ మీరు? అవునన్నా. సో ఎవరికి వేయాలనుకుంటున్నారు మీ ఫస్ట్ ఓట్? చంద్రబాబు నాయుడుకి అన్న. చంద్రబాబు నాయుడు గారికి వేస్తారు. సో మరి ఎందుకు జగన్ గారిని వద్ద అనుకుంటున్నారు మీరు? ఈ 5 ఏళ్ళలో ఏం చేసిండా, 5 ఇయర్స్లో ఏం చేసిండా? ఏం చేయలేదన్న. అమ్మ ఒడి ఒకటి చేసిండు, అవి కూడా సగం మందికి వస్తలేవు. మా ఊర్లో మా తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా రావట్లేదు అమ్మ ఒడి అనేది. మరి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు, నిజంగానే ఇచ్చారా? లేదన్న, మరి ఇక్కడ ఈయన నాకైతే ఎవరు, మా అన్న వాళ్ళకి కూడా ఏం రాలేదు. మరి రోడ్ల వ్యవస్థ కానీ అవన్నీ ఎలా అనిపించాయి? ఇంకా లేదన్న, మాది ఆంధ్రానే, నర్సాపురం. ఏం చేయలేదు అంతర్వేదిలు అందరూ. అంటే డెవలప్మెంట్స్ ఎలా ఉంది? రాజధాని డెవలప్మెంట్స్ కానీ ఆంధ్ర డెవలప్మెంట్స్ కానీ ఈ జగన్ గారి 5 ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించాయి? ఎలా ఉంది? ఏమనిపించలేదన్న ఆయన ఉన్నప్పుడు. నార్మల్ ఉంది. చంద్రబాబు నాయుడు వస్తేనే మళ్ళీ పాత రోజులు వస్తాయి, కొత్తగా మారుతుంది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడును అంత ఇష్టపడుతున్నారు మీరు? ఆయన వస్తే డెవలప్మెంట్ అయితే పక్కా అవుతాయి అన్న, జాబ్స్ కూడా వస్తాయి, మొత్తం ఐటీ అంతా డెవలప్ అవుతుంది. మరి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాజధాని డెవలప్మెంట్స్ కానీ అవన్నీ ఎలా ఉండబోతుంది? ఏమన్నా అన్న ఆయన చేతిలో ఉంటుంది, బాగుంటుంది, సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు వైసీపీలో జగన్ గారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా. అవునా? సో ఎందుకు మారుస్తున్నారు అనుకోవచ్చు? అది తెలియదు ఆయన. సో ఇప్పుడు చూడాలని రోజా గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వెళ్తున్నారు కదా, జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, ఎక్సలెంట్ అని. ఓకే. మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? 175కు మరి ఎన్ని సీట్లు గెలవచ్చు? 150. ఓకే బ్రో. సో జగన్ ఎన్ని రావచ్చు అనుకుంటే రిమైనింగ్ అన్ని 125 అట్లా రావచ్చా? 20 కూడా కష్టం అనుకుంటాను. సో ఈ కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మామూలుగా టీడీపీ అనుకుంటున్నాను. టీడీపీ జనసేన 2 కంబైన్, టీడీపీ జనసేన బీజేపీ. మరి ఎందుకు వైసీపీని వద్దనుకుంటున్నారు? వైసీపీ చూశారు జనం 5 సంవత్సరాలు, ఏమీ రావడం తెలిసిన అర్థమైందిగా. అందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మేము ఏపీ నుంచే ఇటే వచ్చేసాము, అక్కడ వనరులు లేక. ఈ 5 ఇయర్స్ జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? మరీ ఘోరాది ఘోరంగానే ఉంది. ఇప్పుడు మా ల్యాండే ఉంది, ఇంత మటుకి 2 ఇయర్స్ నుంచి రెవెన్యూలోంచి మాది ఇంత మటుకి పనే కావట్లేదు. ఎంఆర్ తిరిగినా కూడా అది కానే కూడా కావట్లేదు. అక్కడ పనులు కూడా సరిగ్గా చేయట్లేదు అసలు. మరి ఉద్యోగ అవకాశాలు కానీ రాజధాని డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించాయి? ఉద్యోగ అవకాశాలు జీరో అసలు. కొత్త కంపెనీలు అసలు ఏమీ రావట్లేదుగా, ఘోరాది ఘోరంగా ఉంది. సో జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళ వర్కౌట్ సరిగా లేక వాళ్ళ పనితనం, లంచాలు కొండి ఎక్కువయ్యి, అవినీతి ఎక్కువయ్యి వాళ్ళు అక్కడ సెట్ కాక వేరే ప్రదేశం పోతున్నారు. సో నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి 175 గెలుస్తామని చెప్తున్నారు కదా. సరే, అది వాళ్ళ అభిప్రాయం, జనంలో లేదు. మెయిన్ జనాభిలో లేదనుకుంటున్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన మరియు బీజేపీ పొత్తుతో వస్తుందిగా, మీకు ఎలా అనిపిస్తుంది? అట్లా కలిస్తేనే, లేదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి కలిస్తే, లేదా విడివిడిగా చేస్తే ఇద్దరు ఓట్లు చీలుతున్నాయి, ఓటింగ్ శాతం. అందుకని అందరు కలిసి వస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మరి జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటుగా సో నాడు నేడు స్కూలింగ్స్ అనేది సంపూర్ణ మద్యపాన స్కూల్స్ చేస్తామని చెప్పారు కదా, నిషేధము. సో అవన్నీ అయ్యాయి అనుకోవచ్చా? లేదు, సంపూర్ణ మద్యపానం డల్, మద్యమే నకిలీ వస్తుంది, అమ్మే మందే నకిలీ వస్తుంది, గవర్నమెంట్ అమ్మేది. ఇంక మిగతా వాటిలో ఇంకెట్లుండేది సార్, అమ్మే మందే నకిలీగా వస్తుంది. ప్రతి గ్రామంలో, చిన్న పల్లెటూరులో కూడా బెల్ట్ షాప్ ఉంది. మరి అన్న క్యాంటీన్ తీసేయడంపై మీ అభిప్రాయం ఏంటి? అది పేదలకు బాగా ఎఫెక్ట్ పాపం వాళ్ళు. సో ఇప్పుడు జగన్ గారు లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి, మరి ఈసారి ఎన్ని సీట్లు కావచ్చు అనుకుంటున్నారు జగన్ గారు? అదే మా ఐడియా ప్రకారం అయితే 10 నుంచి 20 లోపు వస్తాయి. 10 నుంచి 20. సో మిగతావన్నీ జనసేన టీడీపీ కంబైన్. ఓకే. సో లోకేష్ గారు ఇవ్వగలం పాదయాత్ర మీకు ఎలా అనిపించింది? ఇంకా లోకేష్ ఇంప్రూవ్ అవుతాడు అనుకుంటున్నాము, ఇంప్రూవ్ అవుతాడు. వైఎస్ఆర్సీపీ ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో చాలా మాటల్లో మొత్తం వైలెన్స్ ఎక్కువ అవుతుంది. చంద్రబాబు గారు అయితే కొంచెం ప్రశాంతంగా రూల్ చేస్తారని నా అభిప్రాయం. మరి 5 ఇయర్స్లో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్? ఉద్యోగాలు డెవలప్మెంట్ లేదండి. జగన్ గారు మొత్తం విద్యా దీవెన, అమ్మఒడి అని చెప్పేసి చాలా పథకాలు డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఆటో వాళ్ళకి కూడా 10,000 ఇస్తున్నారు. సో మనకి ఇండస్ట్రీస్ ఏమి లేవు, మొత్తం యూత్ అంతా తెలంగాణలోనే ఉంటున్నారు. ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి 175 గెలుస్తామంటున్నారు.
సంక్షేమ పథకాలు అయితే ఇస్తున్నారండి. కాకపోతే యూత్కి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి కదా, అందులో మాత్రం బాగా వెనకబడ్డారు. రోడ్లు కూడా బాగాలేదండి, ఎక్కడికక్కడ రోడ్లు మొత్తాన్ని ధ్వంసం అయిపోయినాయి. సో అది బాగా డిసడ్వాంటేజ్. సో నాడు నేడుకున్న స్కూలింగ్స్ ఎలా ఉన్నాయనుకోవచ్చు? స్కూలింగ్స్ బాగానే ఉన్నాయండి, కాకపోతే యూత్కి ఎంప్లాయ్మెంట్ కావాలి, అది మెయిన్ ఫోకస్. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో పొత్తుతో వస్తున్నారుగా, మీకు ఎలా అనిపిస్తుంది? కంపల్సరీ ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మనకి చంద్రబాబు నాయుడుకి బాగా ప్లస్ పాయింట్ అండి. సో ఈసారి జగన్కి మంచి టఫ్ కాంపిటీషన్. మరి ఒకవేళ జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసే ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉండబోతున్నాయి? ఒకసారి ఛాన్స్ ఇద్దాం, ఈసారి ఇద్దరికి కూటమికి ఒకసారి ఛాన్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తారో ఒకసారి ఛాన్స్ ఇద్దాం, పోయేదేమో. సో కొడాలి నాని రోజా గారి పైన మీ అభిప్రాయం ఏంటి? కొడాలి నాని రోజా గారు జబర్దస్త్లో చేసుకున్న ఆవిడ మన రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తుందో నాకైతే ఐడియా లేదు. కొడాలి నాని గారు కూడా అంత ఇంపాక్ట్ లేదండి, మొత్తం రౌడీ రాజకీయం కింద ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్కి సీట్ దక్కకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఏంటండి? ఐటీ మినిస్టర్ సీట్ దక్కకూడదు, గుడివాడ అమర్నాథ్కి సీట్ ఇవ్వలేదు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మంచిదే అండి, ఎందుకంటే గుడినాథ అమర్నాథ్ గారు పెద్దగా ఏం చేసేది ఏం లేదు, కేటీఆర్ గారు లాగా తెలంగాణలో చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలో మారుస్తున్నారు కదా, సో మరి ఎందుకు మారుస్తున్నారంటే మరి ఇప్పుడు చేసింది లాస్ట్ 5 years చూస్తే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి మార్చకపోతే జగన్ గారి ప్రభుత్వం రాదు, అందుకనే కొంచెం భయపడి మారుస్తున్నారు. ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమితో చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ సీఎం.